అపవాది ఎక్కడ పుట్టాడు? పరలోకంలోనే పుట్టాడు. దేవుడు అతను సృజించినప్పుడు మనోహరుడైనటువంటి ఒక పరలోకపు దూతగా సృజించాడు. కానీ తనలో తాను చెడిపోయి, తనలో తాను గర్వంచి, తనలో తాను పాపమును, ఎప్పటి వరకైతే పాపము అనే దాంట్లో కనబడలేదు అప్పటి వరకు దేవుడు ఓపిక పట్టాడు. పాపము కనిపించినప్పుడు పరలోకము నుండి దించివేశాడు. అయితే ఇప్పుడు పరలోకంలో అపవాదికి ప్రభుత్వం చేసే చోటు లేదు. పరలోకానికి వెళ్తాడు, వెళ్ళి దేవుని ఎదుట నిలబడతాడు, నిలబడి మన మీద నేరం మోపుతూ ఉంటాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. కానీ పరలోకములో అప్పుడు చేసినట్లుగా అధికారం ఆయనకి లేదు. దేవుని పనులు చేయడానికి అతనికి ఎటువంటి అవకాశము లేదు. సో భూలోకం నుంచి ఇప్పుడు దేవుడు మానవులను పరలోకానికి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాడు.